వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే నేను మన కిచెన్లో మీకు ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే మునగాకు పచ్చడి. ఈ మునగాకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. మునగాకు హెల్త్కి చాలా మంచిదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను మునగాకు హెల్త్కి ఎంత మంచిదనేది. ప్రతి ఒక్కరూ అయితే ఈ మునగాకుని ఎక్కువగా తీసుకునేకి ట్రై చేయండి. ఇది విలేజెస్లో బాగా దొరుకుతుంది కాబట్టి విలేజెస్లో ఉండే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోకండి. ఎంత ఎక్కువగా దొరికితే అంత ఎక్కువగా తీసుకునేకి ట్రై చేయండి. దొరికిన వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఇంతకు ముందు వీడియోస్లో మునగాకుతో గట్టి పకోడీ, అలాగే మునగాకు పప్పు, మునగాకు ఫ్రై, మునగ పువ్వు ఫ్రై అవన్నీ ఎలా చేయాలో వీడియోస్ చేశాను. ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేసేయండి. అలాగే ఈ మునగాకుతో ఇంకా చాలా రెసిపీసే చేసుకోవచ్చు. అవి కూడా నేను 1 బై 1 అన్నీ అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడైతే ఈ మునగాకు పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. ఆ లింక్స్ అన్నీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అవైతే తప్పకుండా చెక్ చేసేయండి. ముందుగా అయితే కావాల్సినంత మునగాకు తీసేసుకొని మనము నీట్గా వాష్ చేసేసి వడపోసి పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాష్ చేసేసి ఒక స్ట్రైనర్లో వేసేసి వడపోసి పెట్టేశాను. తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, అలాగే 1 స్పూన్ వరకు మినప్పప్పు, తగినన్ని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టు వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 10 నుంచి 13 వరకు ఎండుమిరపకాయలు తీసేసుకున్నాను. మీ కారంకి తగ్గట్టు అయితే తీసుకోండి. సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి. ఇవి బాగా దోరగా వేగాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఎక్కువ త్వరగా నల్లగా అయిపోతాయి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల బాగా దోరగా వేగుతాయి అన్నమాట. ఇవన్నీ ఇలా బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 6 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని అయినా వేసుకోండి చిన్న ముక్కలుగా కొంచెము. అలాగే 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసేసాను. తెల్ల నువ్వులు, అలాగే పచ్చి కొబ్బరి, మునగాకు అన్నీ హెల్త్కి చాలా మంచిదండి. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, నువ్వులు త్వరగా వేగిపోతాయి. అందుకోసమే నేను అవన్నీ వేగిన తర్వాత ఇందులోకి అవి కొంచెం ఒక హాఫ్ పైన వేగిన తర్వాత ఇందులోకి నువ్వులు, పచ్చి కొబ్బరి వేసానన్నమాట. ఇవన్నీ ఇలానే బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేనైతే వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసాను. ఇక్కడ లాస్ట్‌లో కడాయిలో నువ్వులు తీయడం కొంచెం ఆయిల్ వేసి వేయించాం కాబట్టి ఇవి కొంచెం కష్టం అనమాట. అలానే ఉంచేయండి, ఏం పర్లేదు. నువ్వులు అంత నీట్‌గా తీసేకి రావు. తర్వాత అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసేసుకోండి. తక్కువ ఉంటే ఆయిల్ వేసేసి అందులోకి మనము నీట్‌గా వాష్ చేసేసి వడపోసి పెట్టేసుకున్నాం కదా, ఆ మునగాకుని ఇందులోకి వేసేసుకోవాలి. మునగాకు ఇంకా క్వాంటిటీ ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. మునగాకు ఎంత ఎక్కువ తీసుకుంటే హెల్త్‌కి కూడా అంత మంచిది. ఇక్కడ నేను పచ్చడి కొంచెమే చేస్తున్నాను. దానికోసం కొంచెమే తీసుకున్నాను. ఇక్కడ సాల్ట్ కూడా వేసేసాను, చప్పగా లేకుండా. కొంచెం కల్లుప్పు కూడా వేసేసుకున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఇంకా ఇది పసరు వాసన పోయే వరకు బాగా వేయించేసుకోండి. ఏ ఆకులో అయినా వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఇందులో నీళ్ళు అన్నీ బాగా ఇమిరిపోయే వరకు వేయించేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ కొంచెం పెద్ద పెద్దవి ఆకులో పుల్లలు ఉంటాయి కదా, అవి ఏమైనా ఉంటే అలా తీసేసేయండి, సరిపోతుంది. ఇక్కడ వాటర్ కూడా కొంచెం కొంచెం ఇమురుతూ ఉన్నాయి. ఇలానే వేయించేసుకోండి. లేదు అంటే పచ్చడి పసరు వాసన వస్తుంది. ఒక్కొక్క చెట్టాకు ఒక్కొక్కలా కూడా ఉంటుందండి. ఈ మునగాకైతే అది కొంచెం టేస్ట్ బాగుండే ఆకైతే తీసుకోండి. ఏదైనా ఎప్పుడైనా రెసిపీ చేసుకునేటప్పుడు కొన్ని చెట్లయితే అంత కొంచెం ఉండదు, కొంచెం చేదు అలా అనిపిస్తూ ఉంటుంది కదా, అది చూసుకొని చేసుకుంటే బాగుంటుంది మునగాకు. తర్వాత ఇక్కడ చింతపండు కూడా కొంచెం వేసేసాను. ఈ చింతపండు నానబెట్టి అయినా పచ్చడి చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా వేయించేటప్పుడైనా వేసుకోవచ్చు. ఈ వేడికి మెత్తగా అవుతుంది. అలా అయినా చేసుకోండి, మీ ఇష్టం. ఎక్కువ చింతపండు లేకుండా చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే బాగోదు, పుల్లగా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ చల్లారబెట్టేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా లేకుండా ఇలా బరకగా బ్లెండ్ చేసేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో అయితే మీరు వెల్లుల్లి రెవ్వలు కూడా వేసేసుకోండి. మీరు ఇందులో అయినా పచ్చి వెల్లుల్లి రెవ్వలైనా వేసుకోండి. లేదు అంటే మనం మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు అవన్నీ వేయించుకున్నాం కదా, వాటితో పాటైనా ఒక 5, 6 వెల్లుల్లి రెవ్వలు పొట్టు తీసేసి వేయించుకోండి, సరిపోతుంది. నేనైతే ఇక్కడ వెల్లుల్లి రెవ్వలు వేయలేదన్నమాట. నేను ఇంట్లో ఉన్నాయనుకున్నాను, చూస్తే అయిపోయాయి, దానికోసమే వేయలేదు.
మీరైతే వెల్లుల్లి రెవ్వలు కూడా వేసేసుకోండి. ఒక 5, 6 మర్చిపోకుండా బావుంటుంది. తరువాత ఈ మునగాకుని కూడా వేసేసుకోవాలి ఇందులోకి. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదు. కొంచెమే వేసేసుకోండి. వేసుకుంటే బావుంటుంది. మరి లూజ్‌గా అయితే ఈ పచ్చడి బాగోదు అంతగా. దానికోసమే చెప్తున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా అయితే బ్లెండ్ చేసుకోండి సరిపోతుంది. తర్వాత పచ్చడిని ఇలానే అయినా డైరెక్ట్‌గా అయినా తినేసేయొచ్చు. లేదు అంటే పోపు ఇష్టపడే వాళ్ళు పోపైనా వేసేసుకోవచ్చు. పోపులో అంటే ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు కొంచెము, ఎండుమిరపకాయలు, కరివేపాకైనా వేసి పోపు పెట్టేసుకోండి. లేదు అంటే పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా! ఇలా పచ్చడి చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసేసుకొని పచ్చి ఉల్లిపాయలైనా వేసుకొని తినొచ్చు. లేదు అంటే ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ అయినా తినేసేయొచ్చు. మీ ఇష్టం అనమాట. మీకు ఎలా నచ్చితే అలా అయితే పచ్చడి చేసేసుకోండి. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే ఇది ఎంతో హెల్తీ రెసిపీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.